జూలై వరకు మిడ్ మానేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. భూసేకరణ, పునరావాసం కోసం 1,375 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహించారు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. సెక్రటేరియట్లో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు పనులు, భూసేకరణ, పునరావాస పనులను అడిగి తెలుసుకున్నారు. పనులు స్పీడ్ పెంచి అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జూలై నెల వరకు పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రులు హరీష్, కేటీఆర్. ఇప్పటి వరకు భూసేకరణ, పునరావాసం కోసం 1,375 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మరో 100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులతో పాటు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలన్నారు. ప్రాధాన్యత ప్రకారం ముంపు గ్రామాలపైన దృష్టి పెట్టాలన్నారు మంత్రులు. చీర్లవంచ, నీలోజుపల్లి, చింతలతాన గ్రామాల్లో పునరావాస పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రెండో ప్రాధాన్యత కింద అణుపురం, శాబాస్పల్లి, సంఖ్యపల్లి గ్రామాల్లో ఇళ్ల నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలు అందించాలన్నారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.